హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే లంచ్లోకి దొండకాయ మసాలా అయితే చేశానండి. ఏం లేదండి, వంకాయ మసాలా ఎలా చేస్తారో దొండకాయ అలానే చేసేది. ఏం లేదు, పల్లీలు, కాజు, జీలకర్ర వాటిని ముందుగానే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఆనియన్ వేయించవసరం లేదండి. ఆనియన్, 4 ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం యాలకులు, కొంచెం కారము, మసాలా, ధనియాలు ఉంటే ధనియాలు వేపుకొని వేసుకోవచ్చు డైరెక్ట్. నేను ధనియాలు వేయకుండా మసాలా నూరింది ఉంటే అది వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పెన పెట్టుకొని దాంట్లో ఆయిల్ సరిపోయినంత ఆయిల్ వేసేసుకొని అదే బిర్యానీకి సంబంధించిన ఉంటాయి చెక్క, లవంగా, యాలకులు వేసేసినాను. ఇక్కడ బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేకపోవడంతో నేను వేసుకోలేదు. బిర్యానీ ఆకు కూడా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత మొత్తం దొండకాయలు 4 లాగా చీల్చి వాటిని కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకోవాలి. ఆయిల్లోనే కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకుంటే ఆ దొండకాయలకి పట్టి మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత దొండకాయలు పూర్తిగా మగ్గిపోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం చేసిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి. కొంచెం ఆ మిక్సీ గిన్నెను కడిగి ఆ వాటర్ కూడా పోసుకుంటే సరిపోద్ది. ఇంకెక్కువ వాటర్ అవసరం లేదు. మీకు ఇక్కడ కారం కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. సరిపోకపోతే ఆ కారం సరిపోయింది అనుకుంటే మాత్రం కారం స్కిప్ చేయండి. ఆల్రెడీ మిక్సీ చేసినప్పుడు కారం 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత ఇక్కడ సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసుకోండి. అంతే అండి. ఈ కూర అయితే కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోయింది. ఇలా అయితే అవుతుంది. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. లాస్ట్కి కొత్తిమీర వేసేసి దింపేయడమే అండి. కొత్తిమీర నేను వేసాను. వీడియో అయితే స్కిప్ అయింది అది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.